తెలంగాణలో 1,04,00,000 కుటుంబాలు ఉంటే కేవలం ఒకే కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ కోసం యువత ప్రాణాలను పణంగా పెట్టి రక్తాన్ని ధారపోస్తే ఏ ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దోచుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. 6 నెలల్లో ఈ ప్రభుత్వం గంగలో కలుస్తుందన్నారు. సిట్ దర్యాప్తులో పోలీసులపై నమ్మకం లేదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నువ్వు అనుకుంటున్నావు ఈ ఒక్క రాష్ట్రంలో ఉండి నేను ఏదైనా చేస్తాను చెప్పి అనుకుంటున్నావు. కళ్ళు తెరిస్తే మాడి మష అయిపోతావు. ఖబర్దారని చేస్తా ఉన్నా. మా జోలికి వస్తా ఉన్నావు. ఏ పోలీస్ స్టేషన్లో ఎవడెవడు ఏం చేస్తుండో రికార్డు రాసి పెడుతున్నాం. ఎవడెవడు బానిసలను వరుస రికార్డు రాసి పెడతా ఉన్నాం. ఎవడెవడు ఏం మాట్లాడుతుండో రికార్డు రాసి పెడతాం. తప్పకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రేపు ఎగిరే జెండా మన జెండా మాత్రమే.